అందరికీ శుభోదయం అండి. ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి ఈ సంవత్సరం. నేను పుట్టిన తర్వాత ఇంత ఎండల పరిస్థితి ఎప్పుడూ నేను చూడలేదు. అయితే ఏంటంటే నేను ఒకటి చెప్తున్నానండి, ప్రకృతిని పాడు చేసింది మనమే, అంత సమస్యలు కొని తెచ్చుకుంటుంది మనమే. ఎక్కడ ఇంటి దగ్గర చూడటానికి పచ్చదనం అనేది కనపడదు. ఈ రోజుల్లో ఇళ్ళ దగ్గర అస్సలు ఖాళీ ప్లేసే ఉంచరు. ప్రతిదీ కూడా స్థలాలన్నీ కూడా కావాల్సిన ఎక్కడ ప్లేసెస్ ఉన్న బిల్డింగులు, ఫ్యాక్టరీలు కట్టడం, అద్దెలకి ఇవ్వటం, డబ్బులు. మరి ఈరోజు ఈ ఎండలతో పడేటువంటి ఆరోగ్య సమస్యల్ని ఇంకా ఏముంది, లెగిస్తే హాస్పిటల్కి వెళ్ళిపోతాం. ఏదన్నా సమస్య వస్తే ఎట్ట సంపాదిస్తున్నాము, మంచిగా నిజాయితీగా సంపాదిస్తున్నామో, అబద్ధం చెప్పి మోసం చేసి సంపాదిస్తున్నామో తెలియటం లేదు. కానీ చేతుల నిండా అందరికీ కట్టలు డబ్బులు ఉంటున్నాయి. లేకపోతే ఆస్తులమైనా హాస్పిటల్లో పెడతారు. చక్కగా మొక్కలు నాటండి అమ్మా, మన ఆరోగ్యానికి మంచిది, మొక్కలు పెంచండి అమ్మా, ఈ ప్రకృతిని కాపాడుకుందాం మనం అని చెప్తే ఎవరు వినరు కదండి. నేను నా పిల్లలందరికీ కూడా ఈ గాల్పుల్లో తిరగొద్దమ్మా, వడదెబ్బ తగులుద్ది అని చెప్పేసి ఎండాకాలం రానికుండా సెలవు ఇచ్చేసానండి. పిల్లలు ఉన్నంత వరకు కూడా చక్కగా నేను మీకు వీడియోలు ప్రతిరోజు పెట్టాను. అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటంలో నా ఉద్దేశం ఏంటో నేను ఎన్నోసార్లు మీకు నా వీడియోలో చెప్పాను. నేను ప్రస్తుత విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చెప్పలేనని బాధలు పడుతున్నారండి. తల్లిదండ్రి గొప్పగా బయటికి ఏం చేస్తున్నారంటే, మా పిల్లలు అక్కడ చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు అని చెప్పేసి అసలు ఫారిన్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు చెప్పుకోలేని బాధలు కూడా పడుతున్నాళ్ళు ఉన్నారు. అక్కడికక్కడే లోపల మగ్గుతాయి, ఇక్కడికి రాకుండా. ఇక్కడికి వస్తే మళ్ళీ పరువు పోతేనే ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొంటున్నారు. గవర్నమెంట్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ పడినప్పుడు వాటి కోసం చక్కగా ప్రిపేర్ అయ్యి ఆ ఉద్యోగాన్ని సంపాదిస్తే అది వేరు. అందరికీ అలా ఉద్యోగం వస్తుందని అదృష్టం ఉండాలని ఏం లేదు కదండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇద్దరూ కూడా, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ కష్టపడి పని చేసుకోవడం, ఉద్యోగం చేయటమో ఏదో ఒకటి చేస్తేనే ఫ్యామిలీ కష్టంగా గడవటం అవుతుంది. ఇప్పుడు అందరికీ కూడా ఎవరికైనా కుటుంబంలో ఆర్థిక సమస్యలు లేని వాళ్ళు అసలు లేరు, చాలా ఇబ్బందులతో ఉన్నారు. అయితే నేను ఒకటే చెప్తున్నానండి, కోరికలే గుర్రాలు అయితే అని కష్టాలు కూడా ఎక్కువ అవుతాయి. ఉన్నదాన్ని తృప్తిపడి బతుకుదాం మనము, ఇది ప్లాన్ చేసుకుందాం. 10 రూపాయలు సంపాదించే ఒక వ్యక్తికి 2 రూపాయలు దాచిపెట్టి, 2 రూపాయలు దైవానికి ఖర్చు పెట్టి, మిగిలినటువంటి 6 రూపాయలు ఇంటికి ప్లాన్ చేసి వాడుకుంటే అది జీవితంలో చాలా బాగుంటుంది. నేను నా దగ్గరికి డిగ్రీ పిల్లలు, పీజీ పిల్లలు అందరూ ఉద్యోగాలు చేస్తే వాళ్ళంతా ఫోన్లు చేస్తా, అమ్మ ఏంటి అలా ఏందని అన్నీ అడుగుతూ ఉంటే చక్కగా చెప్తా, ప్లాన్ చేసుకోండి అమ్మ, ప్లాన్ చేసుకోండి. ప్లాన్ లేకపోతే జీవితంలో ఎదగలేరు. ఈరోజు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తారు, రేపటి నుంచి మళ్ళీ ఏమి లేకుండా ఊరినే కూర్చుంటారు. ఏ రోజు వచ్చినాయి ఆ రోజు జల్సాగా ఖర్చు పెట్టేసేస్తారండి. పైగా ఈ రోజుల్లో విపరీతంగా అప్పులు చేసి వస్తువులు కొనటం, నెల వాళ్ళకి వచ్చే జీతానికి మించి ఈఎంఐలు కట్టడం, ఈ పరిస్థితులు ఎక్కువైపోయి ఎవరన్నా చక్కగా ఆరోగ్యంగా తిని ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చూసి ఇంకా ఏడుస్తూ ఉంటారనమాట. మీకేమీ బాగా తింటున్నారు, బాగా తిరుగుతున్నారు, మా పరిస్థితి చూడండి అని. ఎవరిగా కొనమన్నారండి అప్పులు చేసి వస్తువులు? ఎవరు తీసుకోమన్నారండి బయట డబ్బులు వడ్డీలకి? ఆ వడ్డీలు కట్టడానికి, అప్పులు తీర్చుకోవడానికి ఇంట్లో సరిగ్గా తిని తినకుండా ఆరోగ్యం పాడు చేసుకుని ఎవరు చేసుకోమన్నారండి అందరినీ? ఇంకొకళ్ళు పడి మరి గొడవ చేసి ఆడవటం ఎందుకు? ప్రస్తుత విద్యా వ్యవస్థ కానీ, ఉద్యోగ వ్యవస్థలో కానీ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి ఆడపిల్లలు కానీ, మగవాళ్ళు కానీ, ఉద్యోగాల్లో కానీ, దేనిలో అయినా సరేనండి, చదువుకునేటువంటి విద్యా సంస్థల్లో కూడా దోచుకొని డబ్బు అబద్ధం చెప్పి మోసం చేసి డబ్బు దోచుకోవడానికే విద్యా సంస్థలు. నేను చెప్తున్నానండి మీ అందరికీ, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు, గవర్నమెంట్ కాలేజీల్లో చదివిన వాళ్ళు, కలెక్టర్లు, లాయర్లు, మినిస్టర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంజనీర్లు అయిన వాళ్ళు, డాక్టర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కార్పొరేట్ సెక్టార్ వచ్చిన దగ్గర నుంచి పిల్లలకి స్ట్రెస్ ఎక్కువ, చిన్నపిల్లలకి రకరకాల ఆరోగ్య సమస్యలు రావటం, ఇవన్నీ వస్తున్నాయండి. వీటన్నిటినీ కూడా నా అనుభవంతో, 30 సంవత్సరాల లెక్చరర్ అనుభవం అండి నాకు. ఈ అనుభవంతో నేను చూసినవన్నీ కూడా, నేను ఫేస్ చేసిన ఎదుర్కొన్నవి కూడా దాదాపు నేను ఏ సమస్య ఎదుర్కొన్నట్టేనండి. ఎందుకంటే ప్రతిదానికి కూడా ఎదురు తిరిగి పోరాడే శక్తి ఉంది, ధైర్యంగా నిలబడి మాట్లాడతాను. నేను అందరికీ చెప్తాను అనమాట, ఊరంతా వచ్చినా నేను ఒక్కదాన్నే వస్తాను, మీకు ఏది కావాలో చెప్పండి సమాధానం చెప్పడానికని, అంత పవర్ఫుల్గా ఉంటాను. అందుకని నేను ఎదుర్కొన్న సమస్యలు అయితే ఎక్కువేం లేవు. గత అనుభవాలన్నీ కూడా మీతో చెప్తున్నాను. నా పిల్లలు నాకు చెప్తూ ఉంటారు. నా పిల్లలంటే నా దగ్గర 30 సంవత్సరాల పాటు
చదువుకున్న పిల్లలందరూ కూడా కంటిన్యూగా నాతో కలిసే ఉంటారండి, ఫోన్లో మాట్లాడతారు, వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళ యొక్క సమస్యలన్నీ నాకు చెప్తూ ఉంటారు. అమ్మ ఇక్కడ జాబ్లో ఈ సమస్య ఉంది, చదువులో స్కూల్లో ఈ సమస్య ఉంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకున్నా చక్కగా యూట్యూబ్లో. నేను ఇన్ని రోజుల నుంచి కూడాను పిల్లలకి సెలవు ఇచ్చాను కదా అని చెప్పేసి ఆపేసేసానండి, పిల్లలు లేరని. మళ్ళీ ఈ రోజు నుంచి మీకు చక్కగా నాకు అంటే స్కూల్స్ తెరుస్తున్నారు, కాలేజీలు తెరుస్తున్నారు, ఉద్యోగాలు లేక కొంతమంది పిల్లలు బాధపడితే ఏదైనా పని ఇప్పియమ్మని నా దగ్గరకు వస్తున్నారు. దానికోసం నేను ఈ రోజు నుంచి కూడా ఇంకా కొన్ని విషయాలు పిల్లలకి చెప్పని విషయాలు కొన్ని షేర్ చేసుకోవాలని, ఆరోగ్యం గురించి, ఆర్థిక పరిస్థితి గురించి, జీవితంలో ఎలా ఎదగాలి అనేటువంటి విషయాల గురించి నాకు తెలిసిన అనుభవాలన్నీ ఇవాళ నుంచి మీతో పంచుకోవడానికి మీ దగ్గరకు వచ్చానండి. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మన శరీరాన్ని పెంచుకోవటం కాదండి, బాగా లావుగా అందంగా తయారైపోయి ఏదో బట్టలు వేసుకొని చూసే వాళ్ళకి ఆకర్షణీయంగా ఉండటం కాదు. నిజ జీవితంలో మనం ఏదో ఒకటి సాధించాలి, పైకి రావాలి అంటే మనకంటూ కొన్ని మంచి లక్షణాలు మనలో కొన్ని ఉండాలండి. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన క్యారెక్టర్ మనకి ఏ విధంగా దోహదపడుతుంది అనే విషయాన్ని మీతో ఈరోజు పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను, మీ మాధవిని. మనిషి జీవితంలో సంపద, హోదా కంటే క్యారెక్టర్ అంటే నడవడిక చాలా గొప్పది. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ క్యారెక్టర్ కోల్పోతే జీవితంలో శాంతి, గౌరవం దక్కవు. క్యారెక్టర్ గురించి మంచి మాటలు చెప్పాలంటే మొట్టమొదటి మాట నమ్మకం, ట్రస్ట్. ఒక వ్యక్తి క్యారెక్టర్ అనేది అతను ఎవరూ లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. గొప్పతనం, గ్రేట్నెస్. మంచి క్యారెక్టర్ అనేది ఒక రోజులోనో రాత్రికి రాత్రి వచ్చేది కాదు. ఇది ప్రతిరోజు చేసే మంచి పనుల్లో నిర్మించబడుతుంది. ధనం మరియు గుణము. డబ్బు సంపాదన మిమ్మల్ని ధనవంతుడిని చేస్తుంది, కానీ మీ మంచి క్యారెక్టర్ మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా మారుస్తుంది. నిజాయితీ, ఆనెస్ట్. మీరు నిజాయితీగా ఉంటే ఎప్పటికీ తలదించుకోవాల్సిన అవసరం రాదు. క్యారెక్టర్ అనేది మనల్ని మనం కాపాడుకుంటున్నాము అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తిత్వ వికాసానికి, ఇదే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే పదానికి తెలుగులో వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే క్యారెక్టర్ కోడ్స్ అంటే మన యొక్క నడవడికి సంబంధించి మంచి మాటలు ఏంటంటే ఆన్ ట్రూ వెల్త్. ఆన్ ట్రూ వెల్త్. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, ఇట్ కెన్ బి ఎర్న్డ్ అగైన్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, ఇట్ కెన్ బి రీగెయిన్డ్. బట్ లాస్ట్ క్యారెక్టర్ కెన్ నెవర్ బి రికవర్డ్. ధనం పోతే మళ్ళీ సంపాదించవచ్చు, ఆరోగ్యం పోతే మళ్ళీ పొందవచ్చు, కానీ కోల్పోయిన నడవడికని మళ్ళీ మనం తిప్పి తెచ్చుకోలేము. ఆన్ హ్యాబిట్స్ అండ్ డెస్టినీ. గుడ్ థాట్స్ చేంజ్ పర్సనాలిటీ. ఏ పర్సన్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ థాట్స్. మంచి ఆలోచనలు వ్యక్తిత్వాన్ని మారుస్తాయి. మనిషి తన ఆలోచనలు సముదాయమే. ఆన్ రెప్యుటేషన్. ఎర్నింగ్ మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎర్నింగ్ ఏ గుడ్ నేమ్ అండ్ క్యారెక్టర్ ఇన్ సొసైటీ ఈజ్ వాట్ మ్యాటర్స్. డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు, సమాజంలో మంచి పేరు మరియు వ్యక్తిత్వం సంపాదించడం ముఖ్యం. విజ్డమ్ ఆన్ ఇంటిగ్రిటీ, ఆన్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఒకరిలోని చెడు గురించి ఇతరులతో చర్చించే ముందు మనలో ఉన్న మంచిని ఒకసారి పరిశీలించుకోవాలి. Before discussing someone's bad qualities with others, we must reflect on our goodness first. On consistency. విత్తనం మంచిదైతే ఎక్కడైనా పెరుగుతుంది. అలాగే నీ ఆలోచనలు మంచివైతే కష్టాలు ఎదురైనా చివరికి విజయం సాధిస్తావు. If the seed is good, it grows anywhere. Similarly, if your thoughts are good, you will eventually succeed despite difficulties. దేని గురించి చెప్పానమ్మా? వ్యక్తిత్వ వికాసము అనే దానిలో మన క్యారెక్టర్ బాగుంటే ఎలా మనం ఇంప్రూవ్ అవుతాం అనే దాని గురించి చెప్పాను. నెక్స్ట్ నేను ఇంకొక వీడియోలో అంటే హెల్త్కి సంబంధించి బిజినెస్ చేసుకుంటే మనం ఎలా ఉంటాము, ఏ బిజినెస్ ఎలా చేసుకోవాలి,
ప్రతి రంగంలో కూడా మనని అణగతొక్కే వాళ్ళు ఎక్కువ ఉంటారండి. ఈ రోజుల్లో ఎవరు కూడా ఎదుగుదల కావాలని, ఇంకొక మనిషి ఎదగాలని కోరుకోవటం లేదు. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం వాటన్నిటిని ఎదుర్కొని బయటికి రావాలి అని చెప్పేసి ఆరోగ్యానికి సంబంధించి, వ్యాపార రంగానికి సంబంధించి ఆడపిల్లలు కూడా వ్యాపారం చేసుకోవచ్చండి. చక్కగా బోల్డ్ అవకాశాలు ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. వీటన్నిటి గురించి కూడా మీ ముందుకి ఇలా యూట్యూబ్ ఛానల్లో వీడియో రూపంలో రోజు రెగ్యులర్గా వస్తానండి. ఇంకా అందరికీ బాయ్ అండి.